హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమణ బిగ్ బాస్ రివ్యూస్. ఈరోజు టాపిక్ ఏంటంటే గౌతమ్ని బిగ్ బాస్ తొక్కేస్తున్నాడా లేదా. వీడియో మొత్తం చూసాక మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. బిగ్ బాస్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఓటింగ్ రిజల్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక బిగ్ బాస్ 13వ వారం మెగా చీఫ్గా రోహిణి ఎంపిక అయితే కన్ఫర్మ్ అయింది. ఇక బిగ్ బాస్ గౌతమ్ని తొక్కేస్తున్నాడా అంటే అవును, గౌతమ్ని నెగిటివ్ చేయాలని చూశాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్లో పట్టువదలని విక్రమార్కుడు టాస్క్లో గౌతమ్ని సంచాలకంగా పెట్టి గౌతమ్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లుగా చూపించాలని అలాగే చూపించాడు కూడా. పట్టువదలని విక్రమార్కుడు టాస్క్లో రోహిణి తేజలకు గౌతమ్ ఫేవర్గా ఉన్నట్లుగా గ్రూప్ గేమ్ ఆడుతున్నట్లుగా రాంగ్గా పోర్ట్రే చేశాడు. కానీ అసలు జరిగింది ఏంటంటే డైస్లో 6 ఉంటాయి, 3 రెడ్ 3 బ్లూ. కానీ ఉన్న కంటెస్టెంట్స్ 5 మాత్రమే. బ్లూ 2 మాత్రమే ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరగకూడదని డైస్లో ఉన్న 3 బ్లూలలో ఒక బ్లూకి పెయింట్ వేసి చెరిపేశాడు. ఇక 5 డైస్లలో ఒక్కొక్క దానికి ఒక లెటర్ YTPVR అని యష్మి, టేస్టీ తేజ, పృథ్వీ, విష్ణు, రోహిణి వీళ్ళకు లెటర్స్తో కూడిన కలర్పై రాసుకొని డైస్ వేసినప్పుడు ఎవరి కలర్తో కూడిన లెటర్ వస్తుందో ఆ లెటర్ వారిని టాస్క్ నుండి రిమూవ్ చేయడానికి డ్రాప్ చేశాడు. ఈ టాస్క్ అందరికీ న్యాయం జరిగే విధంగా గౌతమ్ ఆడాడు. లక్ బాగుండి తేజ డైస్ పడలేదు. దీంతో తేజ అయితే సేఫ్. అంతేగాని గౌతమ్ ఫేవరెటిజం కానీ గ్రూపిజం కానీ ఏమీ చేయలేదు. కానీ బిగ్ బాస్ అయితే గౌతమ్ని రాంగ్గా పోర్ట్రే చేసి తనైతే నెగిటివ్ అయితే చేశాడు. మరి బిగ్ బాస్ గౌతమ్ని నెగిటివ్ చేయడం గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇక ఓటింగ్ రిజల్ట్స్ చూస్తే కనుక నెంబర్ 1లో నిఖిల్ ఉన్నాడు 38% ఓటింగ్, సెకండ్లో నబిల్ 28% ఓటింగ్, థర్డ్ ప్లేయర్న 15%, ఫోర్త్ యష్మి 13%, ఇక లాస్ట్లో పృథ్వీ 10% ఓటింగ్తో ఉన్నాడు. ప్రజెంట్ ఓటింగ్ ప్రకారం ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే కనుక పృథ్వీ యష్మి, ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు, అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరెన్నో బిగ్ బాస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.